హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్, లా అండ్ కన్సల్టెంట్ అలాగే ఈవీ5 వీసా అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారున్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్! నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు యూఎస్‌లో ఉన్నాం సరే, యూఎస్‌లో వర్క్ వీసా పొందడం ఎలా? ఓకే. ఒకవేళ పొందాలంటే ఎలాంటి మార్గాలున్నాయక్కడ? చాలా ఇంపార్టెంట్ యూఎస్‌లో వర్క్ వీసా తెచ్చుకుంటాం. సో, వర్క్ వీసా అనేది మెయిన్. సో, యూఎస్ ఎళ్ళే వాళ్ళందరికి గూడా వర్క్ ఎలిజిబిలిటీ కావాలి అని జెప్పి కోరుకుంటారు. ఆ వర్క్ వీసా కోసమే వాళ్ళేంటంటే ఎడ్యుకేషన్ ద్వారా ఎళ్లి వర్క్ వీసా తెచ్చుకోవడం జరిగిద్ది. మనకున్న కన్వెన్షనల్ విధానం ఏంటి అంటే ఫస్ట్ మాస్టర్స్‌కి గాని, అండర్ గ్రాడ్‌కి గాని ఈళ్ళెళ్తారు. ఎళ్ళినాళ్ళు ఏంటి అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫస్ట్ వాళ్ళు చదువుకోవడానికి వెళ్తారు. లైక్ మాస్టర్స్‌కెళ్లారనుకోండి. ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ చదువుకోవడానికి ఎళ్తున్నారు. చదువుకోవటానికి ఎళ్ళిన వాళ్ళు ఇల్లీగల్ పార్ట్ టైమ్స్ చేయకూడదు. ఫస్ట్ ఓకే. థింగ్ అది. సో, ఓన్లీ వాళ్ళకేంటంటే ఆన్ క్యాంపస్ 20 అవర్స్ మాత్రమే వర్క్ ఉంటది. ఓకే. సో, ఎఫ్-1 వీసాలో వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ఏంటి? వర్క్ వీసా పరంగా మాట్లాడితే, వర్క్ కేటగిరీ పరంగా మాట్లాడితే వాళ్ళు ఓన్లీ 20 అవర్స్ ఆన్ క్యాంపస్ మాత్రమే వర్క్ చేయొచ్చు. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఇది వాళ్ళు సమ్మర్ గాని, లేపోతే వాళ్ళ కోర్స్ వర్క్‌లో పార్ట్ ఆఫ్ కరిక్యులమ్ సీపీటీ అని ఉంటది. కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. దాన్ని బేస్ చేసుకొని 40 అవర్స్ పర్ వీక్ ఒక పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ టైమ్ అనేది వర్క్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటది. కోర్స్ 1 ½ ఇయర్ టు 2 ఇయర్స్ అయిపోయినాక వీళ్ళ మాస్టర్స్ డిగ్రీకెళ్తే ఓకే. వాళ్ళకి ఓపీటీ అనే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అది 1+2 ఇయర్స్. అంటే లైక్ ఏంటి ఓపీటీ ఎక్స్‌టెన్షన్‌తో కలిపి, స్టెమ్ ఎక్స్‌టెన్షన్‌తో కలిపి. సో, దాంట్లో ఏంటంటే ఇది గూడా వాళ్ళకి వర్క్ ఎలిజిబిలిటీ ఉంటది. ఓపీటీ మీద వర్క్ చేయటానికి ఒక 2-3 ఇయర్స్. తర్వాత వాళ్ళకొచ్చే ఆప్షన్ ఏంటంటే హెచ్-1బీ అనమాట. హెచ్-1బీలో ఏంటి అంటే ఇది లాటరీ సిస్టము. ఈ లాటరీ సిస్టమ్‌లో ఎంప్లాయర్ స్పాన్సర్ జేయాలి. స్పాన్సర్ చేస్తే వాళ్ళు వర్క్ వీసా అనేది ఎలిజిబిలిటీ వస్తది. సో, దీనికేంటంటే వాళ్ళకున్న మేజర్ ఇబ్బంది ఏంటి అంటే ఎన్ని వీసాలున్నాయో అంతకంటే 5 టైమ్స్ ఎక్కువ మంది ఫైల్ జేస్తున్నారు. సో, అదంతా ఫిల్టర్ అయిపోయి ఒక ఫనెల్ లాగా అయిపోయిందనమాట. ఓకే. ఫనెల్ లాగా అయిపోయి అది ఎవరికొస్తది లక్ బేస్డ్ అయిపోయింది. ఈవెన్ లైక్ ఇండియా నుంచి కూడా హెచ్-1బీ వీసాలు చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మాస్టర్స్ కేటగిరీ ఆళ్ళకి ఇంకో ప్రయారిటీ ఉంటది. సో, వర్క్ వీసా పరంగా చూసుకుంటే వీళ్ళు వర్క్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు అని మనం చూసుకుంటే స్టూడెంట్ వీసా మీద ఆన్ క్యాంపస్ వర్క్ చేసుకోవచ్చు. సీపీటీ మీద వర్క్ చేసుకోవచ్చు. ఓపీటీ మీద వర్క్ చేసుకోవచ్చు. రియల్‌గా మీరు అడిగిన వర్క్ వీసా ఏంటి అంటే ఈ హెచ్-1బీ వర్క్ వీసా అనమాట. ఇది లాటరీ సిస్టము. ప్లస్ ఏంటంటే ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. ఈ వీసా మీద వీళ్ళు ఎప్పటి వరకు ఉండొచ్చు అంటే నెక్స్ట్ ప్రతి 3 ఇయర్స్‌కి రెన్యూ చేసుకుంటా కొన్ని కేసెస్‌లో ఏంటంటే 1 ఆర్ 2 ఇయర్స్‌కి కూడా రెన్యూ చేసుకోవాలి ప్రాజెక్ట్ బేస్ చేసుకొని. లేపోతే వేరే కంపెనీ మారుతున్నారంటే అది ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దానికి సేమ్ ఫీల్డ్ అని చెప్పి జస్టిఫై చేయాలి. సో, ఈ వీసా మీద ఎళ్ళేవాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ ఉండి మాస్టర్స్ చదివి వాళ్ళైనా అయ్యుండొచ్చు. లేపోతే ఇక్కడి నుంచైనా స్పాన్సర్ చేసుకొని ఎళ్ళినోళ్ళై ఉండొచ్చు. బ్యాచిలర్స్ చదివి వాళ్ళు వర్క్ చేసైనా. ఓకే. ఇంకో కేటగిరీ ఆఫ్ వీసా ఏంటంటే ఎల్ కేటగిరీ వర్క్ వీసాస్ ఉన్నాయి. ఆ ఎల్ కేటగిరీ వర్క్ వీసాస్ కూడా యుటిలైజ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఏమన్నా ఉంటే వాళ్ళు వర్క్ అక్కడ ప్రాజెక్ట్ మీద పంపొచ్చు. పంపే వాళ్ళు ఎలా జస్టిఫై చేయాలి అంటే హెచ్-1 గాని, ఎల్-1 గాని అక్కడ ఈ స్కిల్ పర్టిక్యులర్ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్‌కి రిలేటెడ్ అక్కడ వాళ్ళు హైలీ స్కిల్డ్ పీపుల్ దొరకట్లేదు. లేకపోతే స్పెషాలిటీ ఆక్యుపేషన్ రిలేటెడ్ ఆ స్కిల్ అనేవాళ్ళు లోకల్ అవైలబుల్ లేరు. సో, వీళ్ళు బయట కంట్రీ నుంచి తెచ్చుకోవాల్సిన సిట్యుయేషన్ ఉంది అని జస్టిఫై చేస్తే వాళ్ళకి వీసా ఇస్తుంది జరిగింది. సో, ఓకే. ఈ వీసా కాకుండా మనకి అదర్ వీసాస్ ఉన్నాయి. ఓ కేటగిరీ వీసా అని ఔట్ స్టాండింగ్ లాంటి వీసా, వేరే పర్పస్ మీద ఏదైనా ఎళ్తే అదర్ వర్క్ వీసాస్ ఉన్నాయి. మళ్ళీ డిఫరెంట్ కంట్రీస్‌కి ఆళ్ళకున్న ట్రేడ్ అండ్ ట్రీటీస్ బేస్ చేసుకొని కొన్ని వర్క్ వీసాలు గూడా ఉన్నాయన్నమాట. సో, ఈ హెచ్-1బీ వీసా బేస్ చేసుకొని వీళ్ళకి లాటరీ సిస్టమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా మందికున్న భయం ఏంటంటే మేము యూఎస్ కనుక మాస్టర్స్‌కెళ్ళి వర్క్ వీసా ఫైల్ చేసుకుంటే మనకు నిజంగా వర్క్ వీసా వస్తదా లేదా అనేది వాళ్ళ మేజర్ క్వెషన్. ఓకే. అయితే వాళ్ళు ఒకవేళ ఐ-140 అప్రూవ్ అయ్యుండి హెచ్-1బీ ఆల్రెడీ వచ్చేసి వాళ్ళ ఒక్క కంపెనీ వాళ్ళకి ఐ-140 కూడా అంటే గ్రీన్ కార్డ్ ఫైల్ చేసిందనుకోండి. వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా ఉండొచ్చు. ఓకే. అంటే ఈ రెన్యువల్ చేసుకుంటా వీసాని హెచ్-1బీ వర్క్ వీసా రెన్యూ చేసుకొని ప్రాజెక్ట్ మాకు లైమ్ లైట్‌లోనే ఉంది. మేము ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. ఈ కంపెనీకి వర్క్ చేస్తాం. ఈ సిమిలర్ ఫీల్డ్‌కి వర్క్ చేస్తున్నాం అని చెప్పి చూపించుకొని వాళ్ళు ఈ వర్క్ వీసాని వాళ్ళు రన్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా.
ఒకవేళ వీళ్ళకి గ్రీన్ కార్డ్ కనుక ఫైల్ చేయకపోతే వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే 6 ఇయర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటది ఈ వర్క్ వీసా. హుహు. తర్వాత వాళ్ళు మ్యాండేటరీగా ఒక 1 ఇయర్ గ్యాప్ ఇయ్యాలి. హ్మ్. ఫర్దర్‌గా అప్పుడు ఆళ్ళున్న సిట్యుయేషన్ అంటే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక్కోసారి డిపెండెంట్ వీసా మీద వెళ్ళిపోతారు. స్టూడెంట్ వీసా మీద ఎళ్లి జస్ట్ స్టేటస్ మెయింటైన్ చేస్తానికి చూస్తారు. బట్ కొంతమందేంటి ఇండియా వచ్చేయాల్సిన సిట్యుయేషన్ ఉంటది. అవును. సో, మరి అలాంటోళ్ళకి కూడా ఛాలెంజ్ అయిద్ది. సో, ఎందుకంటే వాళ్ళ స్టేటస్ లూజ్ అయిపోయే సిట్యుయేషన్, వర్క్ వీసా స్టేటస్ లూజ్ అయిపోయే సిట్యుయేషన్ ఉంది కాబట్టి. అవును. అలానే ఈ హెచ్-1బీ మీద ఎవరైనా డిపెండెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు I-140 అప్రూవ్ అయిపోయిన స్టేజ్‌లో ఉంటే ఫైనల్ ఈఏడీ స్టేజ్ వస్తే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటది వాళ్ళ డిపెండెంట్స్. మిగతా డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో డిపెండెంట్ వీసా మీద వర్క్ చేయకూడదు. టూరిస్ట్ వీసాల మీద ఎళ్లి నానీగా వర్క్ చేయటాలు, డిపెండెంట్ వీసాల మీద ఎళ్లి నానీలుగా వర్క్ చేయటాలు ఇయన్నీ కూడా ఇల్లీగల్ అన్నమాట. ఓకే. మనం మాట్లాడుకునేదేంటంటే గ్రీన్ కార్డ్ వచ్చేసి ఇప్పుడు అక్కడి నుంచి ఈ ప్రొసీజర్ అంతా జరిగాక ఈళ్ళు హెచ్-1బీ తర్వాత I-140 అప్రూవ్ అయ్యి గ్రీన్ కార్డ్ ఇదంతా వెయిటింగ్ చేసే టైం ఏంటి అంటే ఒక 100 ఇయర్స్ 50-100 ఇయర్స్ పడుతుంది టైం వాళ్ళకి రావటానికి. మరి ఈ 50, 100 ఇయర్స్ వీళ్ళకి టైం పట్టే వరకు వీళ్ళు వెయిట్ చేసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడొస్తదో తెలీదు. ఎప్పుడు ఆ జాబ్ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతారో తెలీదు. ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలో తెలీదు. ఎందుకంటే గ్రీన్ కార్డ్ మీద వీళ్ళు ఏ పర్టిక్యులర్ ఎంప్లాయర్ స్పాన్సర్ చేయకుండా వర్క్ చేసుకోవచ్చు. అందుకని ఈబీ-5 వీసాలో ఏంటి అంటే మనం త్రూ ఇన్వెస్ట్‌మెంట్ గనక పెట్టి ఈబీ-5 వీసా చేసుకోగలిగితే మనకి ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. ట్రావెల్ బెనిఫిట్స్, ఫ్యామిలీ బెనిఫిట్స్, ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్, సిటిజన్‌షిప్ బెనిఫిట్స్ ఇలా చాలా బెనిఫిట్స్ వస్తాయి. అయితే దాంట్లో వాళ్ళు ఈబీ-5 వీసాని బేస్ చేసుకొని వాళ్ళొక్క పిల్లలు, వాళ్ళొక్క స్పౌస్ అందరూ వర్క్ చేయొచ్చు. హ్మ్. సో, ఈ బిజినెస్ చేసుకోవచ్చు, లేపోతే జాబ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఉండొచ్చు. ఏది కావాలంటే వాళ్ళు ప్యాషనేట్‌గా ఉన్న ఫీల్డ్ ఏదైనా పర్సూ చేసుకోవచ్చు. సో, ఇయన్నీ మనకి ఉన్న వర్క్ వీసాలనమాట. ఓకే. గ్రీన్ కార్డ్ ఫాస్ట్ ఈబీ-5 వీసాలో ఏంటి అంటే గ్రీన్ కార్డ్ ఫాస్ట్‌గా వస్తాం జరిగిద్ది కాబట్టి, ఈ గ్రీన్ కార్డ్ ఇచ్చే లోపల ముందు టెంపరరీగా వర్క్ వీసా ఎలిజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఎవరైతే యూఎస్ నుంచి ఫైల్ చేసుకున్నారో, సో, వాళ్ళకేంటంటే వర్క్ వీసా ఫస్ట్ ఇనిషియల్‌గా వస్తుంది కాబట్టి దాని మీద వర్క్ చేసుకుంటారు. గ్రీన్ కార్డ్ వచ్చాక ఇంకా ఆళ్ళకేం ఇబ్బందేముండదు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. వర్క్ వీసా వల్ల అంటే మనం ఇక్కడి నుంచి వెళ్తే ఎలా ఉంటది? వర్క్ వీసా ఎలా పొందొచ్చు? ఏంటనే విషయాలు చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.